చేసుకున్న వాళ్ళ దగ్గరికి పంపిస్తా, పైన పోయి చూడండి అనేసి. ఎందుకంటే ముందు రోజు ఆపరేషన్ చేస్తే మరుసటి రోజు మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ చేయిస్తాను నేను. సో అది చూస్తే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక భయం అనేటువంటిది పోతుంది. జీవితం అనేటువంటిది చాలా వాల్యుబుల్. నొప్పితో బాధపడుతూ జీవించకూడదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా కొద్దిగా 1 రోజు 2 రోజులు డిస్కంఫర్ట్, మ్యాక్సిమం అంటే ఒక 2 వారాలు కుట్లు తీసేస్తాం, అప్పటి వరకు కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. దాని తర్వాత హ్యాపీగా వాళ్ళు లైఫ్ అనేటువంటిది లీడ్ చేయొచ్చు. వాళ్ళకి ఆ ప్రోత్సాహం ఉత్సాహం అనేటువంటిది మనం ఇవ్వగలిగితే వాళ్ళు దే విల్ బి వెరీ హ్యాపీ. అది నేను చేసేటువంటి పద్ధతులు అవి. అట్లా చేసి వాళ్ళని కన్విన్స్ చేసేదని ట్రై చేస్తాను. ఇప్పుడు పేషెంట్ క్లినిక్ వచ్చాం సార్, బట్ కొద్దిగానే పెయిన్ ఉంటుంది, మనం గుజ్జు కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకోండి, ఒకవేళ మనము మన డైట్లో ఏమైనా వాళ్ళకి ప్లాన్ చేయొచ్చా? చాలా ఇంపార్టెంట్ మా. ఇప్పుడు చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కూడా గుజ్జు అనేటువంటిది అరుగుదల అనేటువంటిది అవుతుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉందా లేదా అనేటువంటిది మనము నిర్ధారించుకొని కాల్షియం అనేటువంటిది రిప్లెనిష్ చేయాలి, అంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కాల్షియం అనేటువంటిది ఇవ్వడం వల్ల ఫర్దర్గా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఏమీ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా గుజ్జు పెరుగుతుంది మందులు పెడతాం అనేది తప్పు. గుజ్జు పెరగడానికి మందులు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓన్లీ ఇంకా ఫర్దర్గా అరగకుండా ఉండేదానికి ఆ మందులు అనేటువంటివి ఉపయోగపడతాయి. సరేనా? గుజ్జు పెట్టేదానికి మందులు లేవు. ఎవరైనా చెప్తే అది తప్పు. డైట్లో అదే కాల్షియం మనం అనేటువంటిది ఇది తగ్గించుకోకుండా కాల్షియం రెప్లినిష్ చేసుకుంటా ఉన్నాం. అంటే కాల్షియం రిచ్గా ఉన్నటువంటి ఫుడ్స్ ఇట్లాంటివన్నీ మనం తీసుకోవడం వల్ల అది ఆటోమేటిక్గా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాం. కొత్తగా పుట్టదు, అది నేను చెప్పాను. ప్రెజెంటేషన్ చెప్పు మా విజయ.